ఒక బిజినెస్ మనం రన్ చేయాలి, స్కేల్ చేయాలి, గ్రో చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ ఏబిసిడి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ అవేర్నెస్. పీపుల్కి మీ బిజినెస్ గురించి తెలియకపోతే గ్రోత్ అనేది ఇంపాసిబుల్. సో నేను మంచి ప్రోడక్ట్ అదే పెట్టుకున్నాను అంటే పీపుల్ ఎట్లా వచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు? పీపుల్కి మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది, ఏ సర్వీస్ ఉందని వాళ్ళకి తెలియకపోతే మనము సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సరే, కస్టమర్స్ కూడా వస్తున్నారు. కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేసి మన దగ్గర ఏమీ కొనుక్కోలేదు అనుకోండి, అది లాస్. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ చేస్తామో సేల్స్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక న్యూ మొబైల్ ఒకటి లాంచ్ చేశాను అనుకోండి, అండ్ పక్కన ఇంకొక మొబైల్ ఉంది, యాపిల్లో లేదా రెడ్మీలో సంథింగ్ ఉంది. సో నేను ఒక మొబైల్ షోరూమ్కి వెళ్ళాను అనమాట. సార్, యాపిల్ మొబైల్తో పోల్చుకుంటే నా మొబైల్లో చాలా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి సార్, సో మీరు తీసుకోండి, వాళ్ళ దాంతో పోల్చుకుంటే నా ప్రైస్ 50% తక్కువ అంటే అతను తీసుకుంటాడా? వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ తర్వాత మన ఫీచర్స్ చూపిస్తామో లేదో పక్కన పెట్టండి, వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిరు. అదే మీ బ్రాండ్ అనేది ఆ పర్సన్ కనిపిస్తూనే ఉంది అనుకోండి, అలా నేను చెప్తాను వినరా అంటే అట్లీస్ట్ వింటాడు, కొంటాడు లేదా పక్కన పెట్టండి, అట్లీస్ట్ వింటాడు. మనం ఏదైనా సేల్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోడు వినాలి. వినకపోతే మనం ఎలా సేల్ చేస్తాం? సేల్ చేయలేం కదా. సో ఆ ట్రస్ట్ అనేది మనము అవేర్నెస్, మనం చేసే మార్కెటింగ్ పైనే వినాలనా లేదా అన్నది డిపెండ్ అయింది. అన్నిటికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెటింగ్ కానివ్వండి, సేల్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, సిస్టమ్స్ కానీ ఇవంతా బిల్డ్ చేయాలి అంటే మనకి మెయిన్ కావాల్సింది ఏం చేస్తాం? మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎంత మంచి విత్తనమో, మంచి మొక్కో సంథింగ్ ఉంటే మీరు దాన్ని నేలలో నాటారు అంటే ఆ మొక్క పెరగాల, మంచిగా పెరగాల, ఆర్ అది పెరగకుండా పోవాలా అన్నది దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? ఆ మట్టి పైన డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మనం ఎన్ని అంతస్తులు కడతామన్నది సో దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, అప్రూవల్ ఏదైనా పక్కన పెట్టండి, అక్కడ ఉన్న సాయిల్ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి పైనే డిపెండ్ అయి ఉంటుంది, అవునా? అలానే మనం చాలా వరకు ఏంటంటే మన మైండ్లో అనుకుంటాఅనేది మనం మార్కెటింగ్లో ప్రాపర్ లేదు, సేల్స్లో మనకు ప్రాపర్గా లేదు, ఆర్ సిస్టమ్స్ ప్రాపర్గా లేదు, టీం ప్రాపర్గా లేదు అని అనుకుంటాం. ఒక బిజినెస్ గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా మార్కెటింగ్, సేల్స్, సిస్టమ్స్ అన్నీ ఇంపార్టెంట్. అవన్నీ నేను లేదని చెప్పట్లేదు, కానీ మైండ్ సెట్ అనేది వీక్గా ఉంటే నువ్వు ఎన్ని సిస్టమ్స్ అయినా బిల్డ్ చేసుకో, ఎంత మార్కెటింగ్ అని చేసుకో, ఏమైనా చేసుకో, నో యూజ్ అట్. సేల్స్ మనం ఎందుకు జరగదు? ఎవరికి మన ప్రోడక్ట్ కానీ, మన బిజినెస్ కానీ, మన సర్వీస్ కానీ కనిపించదు. సపోజ్ ఎక్కడో చోట కనిపించింది అనుకోండి, వాళ్ళు గుర్తు పెట్టుకోరు. సరే, గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి మీ పైన నమ్మకం ఉంటుంది. అందుకంటే ముందు ఏంటంటే మనము కస్టమర్ యొక్క బిహేవియర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 టైప్సే బయర్స్ మొత్తం కూడా. అందరూ ఏంటంటే సెర్చ్ చేసేవాళ్ళు, స్క్రోల్ చేసేవాళ్ళు. మనము వాళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు మనం కనిపిస్తున్నామా? వాళ్ళ స్క్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపి అరే నాయనా నా వీడియో చూడరా అని మనం ఆపగలుగుతున్నామా?